హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే నేను ఈరోజు బనానాతో ఫిష్ కర్రీ లాంటి వెజ్ ఫిష్ పులుసు చూపిస్తున్నాను. దానికోసం మనం ముందుగా ఇలా ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్లో వేయించి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత కొద్దిగా ఈ ఆనియన్ పేస్ట్ తీసుకొని దాంట్లో పసుపు, అల్లం పేస్టు, కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం కారం వేసి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బనానా ముక్కలన్నిటికీ మనం ఇలా పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసేసి దాంట్లో ఈ బనానా ముక్కల్ని మొత్తం మనం ఫిష్ ఫ్రై చేసినట్టుగా కొంచెం ఫ్రై లాగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇది చూపించిన విధంగా పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని, నేను మట్టి కడాయి తీసుకున్నాను అండి. దాంట్లో మనం కొంచెం జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి చీల్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో ఆనియన్స్ త్వరగా మగ్గడానికి ఆనియన్స్ వేసుకోవాలి. అందులోనే మనం కొంచెం తీసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని కూడా వేసి బాగా దూరగా ఆయిల్లో వేయించేసుకొని కొద్దిగా మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. దాని తర్వాత అల్లం పేస్ట్ వేసి దాని తర్వాత మళ్ళీ మనం పసుపు, కారం, దాని తర్వాత జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. దీనికోసం మనం చింతపండు రసం కూడా ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఇలాగ చింతపండు రసం నానబెట్టి పెట్టుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఈ చింతపండు రసం అనేది మనం పోసేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఆ చింతపండు రసం అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దగ్గరగా అయ్యేంత వరకు పులుసు పెట్టేసుకొని దాని తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి బనానా వాటిలో వేసి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి కలిపి, ఎక్కువగా కలపకూడదు. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవాలి. అంతే, బనానా ఫిష్ పులుసు రెడీ.